నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లడానికి కూడా డబ్బులు లేని, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు. అలాగే సహకార రంగాన్ని ఇలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. నామినేటెడ్ ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు, లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు, వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు, లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు, ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతోటే నడిపేస్తూ ఉన్నాడు. అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని. కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు? కోవిడ్ అన్నాడు. కోవిడ్ పోయి ఎన్నాళ్ళు అయింది? నార్మల్సీకి వచ్చిన తర్వాత ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు? భయం. పెరికివాడు ఈ ముఖ్యమంత్రి. సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడుము విరిగిపోతుంది, తన పార్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేము, పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు. ఆయనతోటి పాటు ఆయన తాబేదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకలు, కోట్ల రూపాయలు దోచుకున్నారని, తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు, బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తా ఉన్నాం. కోర్టు ముట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగడం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు, నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు.